మనుషులు స్వార్థపరులు అంటే అర్థమైంది. ఇక్కడ తిమోతి ఏమనుకోవాలి, ఇప్పుడు స్వార్థపరులు అంటే అర్థమైంది. స్వయలాభము కొరకు ఆలోచించేవారు అంటే నా ఇష్టమే, నేను అనుకున్నదే, దేవుడు అనుకున్నది కాదు, నేను అనుకున్నదే, నా ఇష్టమే జరగాలి, నా మాటనే నెగ్గాలి, నేను చెప్పిందే జరగాలి. దీని ఏమంటారు? స్వార్థపరులు. ఎదుటవారు ఏమైనా కానీ, ఎదుటవారు ఎలాగైనా పోని, నా మాట నెగ్గాలి, నేనే గెలవాలి, నా ఇష్టమే నెరవేరబడాలి, నా ఇల్లు, నా ప్రాణము అంతే, ఇంకా నాకు ఎవరు అవసరం లేదు. అలాగైపోయిందండి కాలము. ఎవరి కొరకు ఎవరు ఆలోచన చేయటం లేదు. ఈరోజు అందరూ స్వార్థంగా ఆలోచన చేస్తున్నారు. తనకు ఇష్టమైనట్లు ఎవరైనా ఉంటేనే వాళ్ళు నీకు ప్రేమ, నాకు ఇష్టమైనట్లు ఎవరు ఉండలేదనుకో వాళ్ళు నాకు శత్రువులు. అంటే ఇది స్వార్థం కదా, స్వార్థం కదండి. నీకు ఇష్టమైనట్లు ఎందుకు ఉండాలి? నువ్వు అనుకున్నట్లు ఎందుకు బ్రతకాలి? నువ్వు అనుకున్నది ఎందుకు వినాలి? నువ్వేం సేవకుడివా? నువ్వేం దైవజనుడివా? నువ్వు ఆత్మ కలిగిన వారివా? ఎందుకు మనం అలాగ ఆలోచించాలి చెప్పండి? అందుకే సంఘములో ఉన్న తిమోతికి అర్థం చేసి చెప్తున్నాడు. ఈరోజు సంఘములో కానీ అదే పరిస్థితి. చాలామంది పెద్దలు ఉంటారు, ఆ పెద్దలు ఎక్కువ ఉన్నప్పుడే టెన్షన్ వచ్చేది. ఈ సంఘాలలో ఎక్కువ పెద్దలు ఉంటారు కదా, ఒక పెద్ద అంటాడు నేను చెప్పిందే తీరంటాడు, ఇంకొకడు అంటాడు నేను కానీ పెద్ద కదా నేను చెప్పిందే జరగాలంటాడు, ఇంకొక పెద్ద ఏమంటాడంటే నేను కానీ మీలో మూడో వాడిని కదా నేను చెప్పిందే నెగ్గాలి, లేకుంటే ఇంక నేను వదలనని అంటాడు. గ్రూపులు అయిపోతాయి, ఒకరు విమర్శించుకోవడం, స్వార్థంగా సంఘమును ఉంటారు చాలామంది, స్వార్థంగా ప్రజలను అనగదొక్కాలనుకుంటారు చాలామంది. దేవుని ఆత్మతో ఆలోచించేవారు ఎవరు లేరు, దేవుడు చెప్పినట్లు వినేవారు ఎవరు లేరు. స్వార్థమైన ఆలోచనతోనే. అంతెందుకండి, దేవుని యొద్దకు వచ్చేవాడు మనము కానీ స్వార్థంగానే ఉంటాం. దేవుని యొద్దకు వెళ్తే మనవన్నీ అనుకున్నవన్నీ నెరవేరుతాయని అనుకుంటారు. ఇది కానీ స్వార్థమే కదా. నువ్వు దేవుని దగ్గరికి ఎలాగ రావాలి? నువ్వు అనుకున్నవి నెరవేర్చుకోవడానికి వద్దు, అవసరం లేదు, ఆయన నెరవేరుస్తాడు. ఆయనకు తెలుసు ఏమి నీకు ఇవ్వాలి, ఏం చూసుకోవాలి, ఆయన చూసుకుంటాడు. నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు రావాలి? ప్రభువా నీ కొరకు నేను ఏం చెయ్యాలో చెప్పు, నిన్ను మహిమపరచడానికి నేను వస్తున్నాను. దావీదు ఏం చేశాడండి? ఒక ఘోరమైన తప్పు పని చేశాడు. అంటే దేవుడు ఉన్నాడని కానీ భయం లేకుండా ఏం చేశాడు దావీదు? నిర్దోషిగా ఉంటున్న ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసేశాడండి. దేవుడు క్షమిస్తాడా? ఎంత స్వార్థం అండి. ఈరోజు మన జీవితంలో మనం యథార్థంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. తప్పు జరిగిందా? జరిగింది. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయములో 2 భార్యాభర్తలండి దేవునికి ఇచ్చే విషయంలో స్వార్థంగా ఆలోచించారు. ఈరోజు మనం చూస్తున్నాం, నీకు ఇష్టమైతేనే నువ్వు దేవునికి ఇస్తావు, అది కానీ స్వార్థమే. మనకిష్టమైతే, మనకు ప్రార్థన ఇష్టమైతే, మనకు సేవకులు ఇష్టమైతే అప్పుడే మనము ఇష్టపడతాం. అదే వారి ద్వారాగా మనకేమైనా, మనకు బాధ కలిగించిన మాటలు ఏమైనా వస్తే మనం ఇష్టపడం, మనం వ్యతిరేకంగా ఆలోచిస్తాం. ఇది కానీ ఒక స్వార్థమే. మనము దేవునికి ఇచ్చే విషయంలో స్వార్థం అస్సలు ఉండకూడదు. నిస్వార్థమైన వ్యక్తులు దేవునికి ఇచ్చినప్పుడు ఆయన కానీ నీకు 100 పంటను నీకు అందిస్తాడు. ఆమేన్. ఎదుటవాని మేలు కొరకు మనం ఆలోచించాలి, ఎదుటవారి క్షేమము కొరకు మనం ఆలోచించాలి. అందరూ స్వార్థపరులే. అటువంటి వారితో మీరు దూరంగా ఉండండి. అయితే మనము ఎవరితో దగ్గర ఉండాలి? ఆత్మీయులతో, దేవుని ఆత్మతో నింపబడిన వారితో మీరు దగ్గర ఉండండి. దేవుని ఆత్మతో నింపబడిన వారి మాటలు వినండి. దేవుని వాక్యముతో ఉన్న వారి మాటలు మీరు వినండి. దేవుడు ఆత్మ ద్వారా ఏమి చెప్తాడో అది వినండి. అది మీకు కోపం వచ్చినా వినండి, అది మీకు బాధ కలిగించిన వినండి, అది మీకు సంతోషం ఇచ్చినా వినండి. ఎందుకంటే అది మీకు క్షేమము కలిగించును. దేవుని వాక్యములో స్వార్థం ఉండదు. నిన్ను రక్షించడమే ఆయన పని, ఆయన ఉద్దేశం అండి. యేసు ప్రభు వాక్యాన్ని వారికి చెప్పి వారిని మార్చండి. అయితే అటువంటి వారు చెప్పినవి మీరు విని చేయొద్దండి. ఎందుకంటే వారి మూర్ఖత్వానికి మీరు బలి అవుతారు, వారి యొక్క దుష్టత్వానికి మీరు బలి అవుతారు, వారి స్వార్థానికి మీరు బలి అవుతారు. మీరు చెడిపోయేది చూసి వాళ్ళు ఆనందిస్తారు బాగా.
బా, నా మాట విన్నారు, చెడిపోయారు, చెడు జరిగింది కదా, అబ్బా మస్త్ అయిందిలే. లోపల వాడు ఆనందిస్తుంటాడు. వాడు ఆత్మీయుడు కాదు. వారు ఎవరైనా కావచ్చు, నీకు దగ్గరైన వారు. ఎవరి మాట వినాలమ్మా? ఆత్మీయుల మాట వినండి. ఎవరి మాట వినాలి? దేవుని ఆత్మ మాటలు వినాలి. ఎవరి మాట వినాలి? దేవుని వాక్యము వినండి. అందుకే యేసు ప్రభు సిలువలో ఒక మాట అన్నాడు, నా మాట మీరు వినండి అని అన్నాడు. ఎవరు విన్నారు ఆయన మాట? దొంగలు విన్నాడు, అక్కడున్న సైనికులు విన్నారు, అక్కడున్న ప్రజలు విన్నారు, అక్కడ ఉన్న అనేకులు వచ్చి యేసు ప్రభుని మాట విని తమ హృదయమును మార్చుకొని దేవునిలో బలంగా నిలబడ్డారండి. ఆమేన్, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాము.